ఉషోదయం ప్రేమించు కాపరి ఉషాఖ్యానాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు. ఈ ఉదయకాలమున ఈ కృప చేత మాతో మాట్లాడు వాక్యం చేత బలపరచును. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తం అప్పగిస్తుండగా మీరు దీవించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 60వ కీర్తన 11 మరియు 12వ వచనములను చదువుకుందాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనవదొక్కువాడు ఆయనే. మనము చదివిన కీర్తన భాగంలో కీర్తనకారులు చెప్పొచ్చిన మాట, మనుషులను నమ్ముట వ్యర్థం, ఆపత్కాలమున వారు నీకు సహాయముగా ఉండలేరు అన్న కార్యము జ్ఞాపకం చేస్తాం. మనం అనేక సార్లు మనుషులను ఆధారము చేసుకొని కొన్ని కార్యములు చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు మనము ఎదురు చూడకుండా చేయుచున్న కార్యంలో అనేక సార్లు ఎవరైతే నాకు సహాయము చేస్తారు, ఎవరైతే నాకు తోడుగా ఉంటారు, ఎవరు ఈ సమయంలో నన్ను నడిపించగలరని నీవు అనుకుంటావో ఆ వ్యక్తి అకస్మాత్తుగా నీకు సహాయము చేయలేను అన్నమాట చెప్పటము నువ్వు వింటే నీ హృదయం బద్దలైపోతుంది. ఇప్పుడు ఇలా చెప్తున్నావే నేనేం చేయాలి అన్న ఒక మాట నీ నోట్లో రావచ్చు. ఇది అనేక సార్లు సంభవించే ఒక కార్యం. అందుకే ప్రభు మనము ప్రతిసారి ఆయన మీద మన యొక్క పూర్ణమైన విశ్వాసం నుంచి ఆయన నమ్మి ప్రతి కార్యంలో ఆయన యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నారు. నీ జీవితంలో ఎన్ని కార్యములు ఇలాగూ విఫలమైపోయినాయో అని ఒకసారి మొదటిగా ఆలోచించు. ఎన్నిసార్లు దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా నీవు ముందుకు వెళ్ళి మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అది ఓటమిని సంధించినదో, నీవు దేవుని వేడుకున్నప్పుడు ఎలాగో ఆయనని విడిపించాడో అని ఒక్కసారి నీవు కూర్చొని నీ హృదయాన్ని పరీక్షించు. నిజముగా దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన సహాయము నీకు తోడుగా ఉన్నట్లయితే, నీకు ముందు ఉన్న కొండలాంటి సమస్యలను కూడా నువ్వు జయించగలవు. దేవుని కృప ఎవరికైతే అనుగ్రహించబడుచున్నదో వారు శత్రువును అనగా వారికి ముందుగా ఉన్న ఆటంకమును జయించగలరు, గొప్ప కార్యములు తన జీవితంలో చేయగలరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథంలో మనం దానియేలుని ఒక చెరలో వేసినారు. ఎక్కడంటే సింహపు బోను. ఆ రాత్రంతా ఆయన సింహపు బోనులో ఉన్నాడు. అయితే సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయి. వారి నోటిని మెదపలేవని. ఎందుకంటే దేవుని యొక్క సహాయము దానియేలుతో ఉన్నది. అవి రాత్రంతా దానియేలు చుట్టూ ఉన్నాయి, కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే దేవుని కృప అంతగా తన సేవకుని పైన ఉన్నది. ఆయన దేవుని ఎందుకు కలిగిన విశ్వాసం అటువంటిది. నేను ఎవ్వరికి తలవంచను, నా దేవుని వైపు చూసి నేను ప్రార్థిస్తాను, యెరూషలేము వైపు చూసి నేను ప్రార్థిస్తాను, నా హృదయం అంతా దేవుని యొక్క సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నది అని తన హృదయంలో ఆయన కలిగి ఉన్న వాంఛ ఆయనను ఆ రాత్రి సంరక్షించింది. దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న ఆ విశ్వాసము, దేవుని పైన ఆయన కలిగి ఉన్న ఆసక్తి ఆయనను ఆ రాత్రి సంరక్షించిన దేవుని దూత దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే దానియేలును పడవేసినారో వారు సింహపు బోనులో వేయబడ్డప్పుడు వారిని కింద పడకముందే వారి ఎముకలతో సహా ఆ సింహాలు తినివేసినాయని దేవుని యొక్క వాక్యంలో చూడగలం. నిజముగా దేవుని పైన మనము కలిగి ఉన్న విశ్వాసమే మనల్ని ఉన్నతమైన స్థానంలోకి హెచ్చిస్తుంది. అనేకమైన కార్యములు మన జీవితంలో
సంపూర్ణము చేస్తుంది. శత్రువు యొక్క కార్యముల పైన మనకు జయం ఇచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు మనుషులను విశ్వసించి వారి యొక్క సహాయం కొరకు ఎదురు చూసి ఓటమిని చూసావు అని ఈ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. దానియేలును ప్రభు రక్షించినాడు. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మొర్దెకై తాను ఎంత మాత్రము హామానుకు ముందు తల వంచడానికి ఇష్టపడలేదు. దేవుని కోసం వైరాగ్యముగా నిలబడ్డాడు. దేవుని యొక్క కార్యములను మాత్రమే చేస్తాను, ఆయనకు ముందు మాత్రమే నేను నమస్కరిస్తాను, నా తల వంచుతాను, నా తల పైన పర్వాలేదని నమ్మకముగా దేవుని వైపు చూసినాడు. ఆయనను ఏ ఉలి కంబము పైన ఉరి తీయాలని హామాను తలంచినాడో అదే ఉరి కంబము పైన హామాను ఉరి తీయబడ్డాడు. దేవుని యొక్క కృప చేత మొర్దెకై ఉన్నతమైన స్థానమునకు హెచ్చించబడ్డాడు. నీ జీవితంలో ఇలాంటి కార్యములు చేయాలి. దేవుని యొక్క కృప చేత నీవు శూర కార్యములు చేయగలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు పూర్ణ హృదయంతో ఆయనను విశ్వసించి, ఆయనను సేవించి, ఆయనతో పాటు నిలిచేదానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకున్నాను. అత్యున్నత సింహాసనాసీనుడైన పరమ తండ్రి, ఉదయకాల సమయానికి వందనములు. నీవు ఇచ్చిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించు. నీ వలన మేము గొప్ప కార్యములను చేయగలము. నీ వలన మేము కొండను దాటి ముందుకు వెళ్ళగలము అనే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి, శత్రు యొక్క తలంపులను నిర్మూలన చేసేదానికి నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.